Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. Sir, 9 to 5 job. Middle class, above middle class, below middle class, almost maximum people livelihood 9 to 5 job. ఇదే ర్యాట్ హౌస్లో ఉంటారు అనమాట. కమిట్మెంట్స్, ఈఎంఐస్, లోన్స్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, అంటే ఇది ఇంత కన్ఫ్యూజ్డ్, అంత దీంట్లో కంజెస్టెడ్ ప్లానింగ్స్లో 9 to 5 జాబ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం అనేది ఎంతవరకు పాసిబుల్, అసలు నిజంగానే ఫీజిబుల్? అది స్ట్రైట్ ఆన్సర్ డెఫినెట్గా పాసిబుల్. అవుట్ ఆఫ్ పాపులేషన్ ఒక 10% ఆఫ్ పీపుల్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, వాడు నచ్చింది చేస్తున్నాడంటే ఆ 10లో ఎంతమంది బిజినెస్ చేసేవాళ్ళు? 20% ఉంటారు తక్కువ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళలో రిమైనింగ్ 80% 9 to 5 జాబే కదా. అయితే అది ఎంత బెటర్ జాబ్ ఉన్నావు, దానికి నువ్వు అంత న్యాయం చేస్తున్నావు, ఎంత బాగా గ్రో అవుతున్నావు, ఎంత నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది. యువర్ ఫ్యూచర్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ మిస్టేక్స్. అంటే గుడ్ బ్యాడ్ నువ్వు చేసిన అన్ని కలిపితే నీ భవిష్యత్తు. ఎక్స్పీరియన్సెస్, గుడ్ అండ్ బ్యాడ్ యాక్టివిటీస్ నువ్వు చేసినవి అంతే కదా. అది కానీ దీనికి ఫ్యూయల్ ఈజ్ యువర్ సాలరీ కదా. సో బండి నడిచేది ఫ్యూయల్ మీద కదా. ఆ ఫ్యూయల్ ఈజ్ నథింగ్ బట్ సాలరీ. కాబట్టి నువ్వు ఎటువంటి జాబ్లో ఉన్నావు, ఆ జాబ్ నువ్వెలా చూస్తున్నావు. ఇప్పుడు జాబ్ ఉంటే 9 to 5 జాబ్ని ర్యాట్ రేస్ అంటున్నారు. మరి ఆ రేసే లేకపోతే లైఫే లేదు కదా. లేదు అంతే కదా. ఇప్పుడు బిజినెస్ అనేది అందరికి పాసిబుల్ అవ్వదు కదా అసలు. అందరూ ఏం చెప్తారు, ఎలా చూసినా 90% ఆఫ్ పీపుల్ బిజినెస్ ఈజ్ ది బెస్ట్ థింగ్ టు డూ అంటారు. వీళ్ళంతా ఎవరు? బిజినెస్ చేయనోళ్ళు. ఈ చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు 98% ఎప్పుడు బిజినెస్ చేయనోళ్ళే. చాలా ఈజీ చెప్పడం. డెఫినెట్గా 9 to 5 జాబ్ నుంచే ఫ్రీడమ్ క్రియేట్ చేసుకోవాలి మెజారిటీ పీపుల్. మరి నువ్వు బిజినెస్కి వెళ్ళలేవు, అప్పుడు దీని నుంచే కదా చేయాలి. అవుతుందా ఏంటి? అవ్వాల్సిందే. క్వశ్చన్ అవుతుందా కాదా కాదు, ఎలా అవుతుంది అనేది క్వశ్చన్. ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలి? 9 to 5 జాబ్ చేస్తూనే, ఉద్యోగం చేస్తూనే ఆర్థిక భవిష్యత్తుని ఎలా సరిదిద్దుకోవాలి, పిల్లల గురించి, నా గురించి అనేది క్వశ్చన్. అయితే ఉద్యోగం చేసినంత లోపల అవదు. ఆ ఉద్యోగంలో నువ్వు గ్రో అవుతూ ఆ ప్రాసెస్లో నువ్వు సంపాదిస్తున్న డబ్బుని మంచి సరైన పెట్టుబడులు పెడుతూ సరిగా మేనేజ్ చేస్తే అది వస్తుంది. ఉద్యోగం అంటే ఇప్పుడు ఉద్యోగం పోతేనేమో పోయిందని బాధ, ఉంటేనేమో 9 to 5 ర్యాట్ రేస్. ఏమన్నా మీనింగ్ ఉందా సార్? బ్రతికే ఇదైనప్పుడు దాన్ని అంత సీరియస్గా తీసుకొని చేయాలి, టైంని రివ్యూ చేసుకోవాలి, అప్స్కిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు జాబులు పోతాయి అంటారు కదా సార్. ఎప్పుడైనా జాబులు పోవన్నారా? ఎప్పుడు ఉంటుంది, లేఆఫ్స్ ఉంటాయి, పోతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పండి, జాబులు ఎవరికి పోతాయి? ఇప్పుడు 100 మెంబర్స్ టీం ఉంటే 100 మెంబర్స్ని ఒకసారి తీసేస్తాడా? తీరు. ఒక 20 మెంబర్స్ని తీస్తాడు. అంటే ఎప్పుడు కూడా జాబ్లో థ్రెట్ ఉంటుంది. అది బాటమ్ 20% పీపుల్కి. నువ్వు ఎందుకు బాటమ్ 20లో ఉన్నావు? అంతే, అది మన ప్రాబ్లమే. అది మన ప్రాబ్లం. అంతే. ఇప్పుడు టాప్ 10లో ఉన్నాడు ఎవరు టచ్ చేస్తాడా? చేయడు. ఏ ఫీల్డ్ చేయడు. ఏ ఫీల్డ్ చేయడు. దట్స్ ట్రూ. అంతే కదా. ఇప్పుడు ప్రతి ఆఫీస్కి ఒక 12 మంది ఎంప్లాయీస్ ఉన్నాడు కూడా దీంట్లో ఎవరు క్రిటికల్ రిసోర్స్ అనే ఒక క్లారిటీ ఉంటుంది కదా. అంటే జాబ్ని మనం 9 to 5 ర్యాట్ రేసు ఈ యాటిట్యూడ్తో చేస్తే గ్రో కావు. సో ఆ జాబ్ నుంచి ఎలా గ్రో అవ్వాలని చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు లాస్ట్ 3 yearsలో బిలో 40 years ఉన్న వాళ్ళే మైక్రాన్ అని, ఎన్విడియా అని, వాళ్ళు RSEs, ESOPs నుంచి వీ హ్యావ్ మెట్ పీపుల్, వాళ్ళ స్టాక్స్ వర్త్ 30 crore, 20 crore, 90 crore వాళ్ళు కలిసాం. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? 9 to 5 జాబ్ నుంచే. 9 to 5 జాబే. ఇప్పుడు సుందర్ పిచ్చే కానీ, సత్యనాథన్, వీళ్ళంతా ఏంటి? ఎంప్లాయీస్. వాళ్ళు చదువుకుంది మనం చదువుకున్న కాలేజీలే అంతే కదా. ఎంతమంది వెళ్తారు అక్కడికంటే ఎఫర్ట్ పెట్టి రైట్ డైరెక్షన్లో పెట్టిన వాళ్ళు వెళ్తారు. ఈ జాబ్లో ఎదుగు బదుగు లేకుండా అక్కడే కంఫర్ట్ చూసుకొని ఉంటే మీరు వెళ్ళరు. మీ జాబ్ని మీరు రివ్యూ చేసుకోండి, టైంలో అప్స్కిల్ చేసుకోండి, మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి కంపెనీ గ్రోత్లో. అప్పుడు ఎవరు వద్దంటారు? ఇప్పుడు చాలామందికి పర్ఫామ్ చేసే వాళ్ళకి, కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళకి ఆ బిజినెస్లో ఉన్న కాంపిటేటర్సే వీళ్ళు వెనకబడుతూ ఉంటారు తీసుకోవడానికి. మీకు ఏం కావాలో మేము ఇస్తాం, మీరు రండి, నేను VP ఇస్తా, AVP ఇస్తా, మీరు ఒక వింగ్ మేనేజర్ కానీ నేను చూసుకుంటా, మీరు రండి అని వాళ్ళే వెనకబడతారు. అది మనం క్రియేట్ చేసుకుంటే కదా అప్పుడు గ్రోత్ వస్తుంది. గ్రోత్ లేని దగ్గర వెళ్ళిపోవాలి. నీ స్కిల్ లేకపోతే ఎక్కడ గ్రోత్ ఉండదు. ముందు నీ స్కిల్ పెంచుకోవాలి, ఆ టైంని రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సెక్టరే బాగోలేనప్పుడు, నీకు స్కిల్ ఉన్నా ఆ సెక్టర్లో గ్రోత్ లేనప్పుడు, ఆ ఇండస్ట్రీలో గ్రోత్ లేనప్పుడు నీ కంపెనీ గ్రో కాదు. అప్పుడు వెళ్ళిపోవాలి. కంపెనీ ఎంత పర్సెంటేజ్లో గ్రో అవుతుందో అంత పర్సెంటేజ్ నీ సాలరీ పెరగకపోయినా వెళ్ళిపోవాలి. అంటే మేనేజ్మెంట్ అందరూ రైట్ యాటిట్యూడ్తో ఉండరు కదా. వాడికి పాస్ అని చేయకపోతే క్విట్ హిమ్. కానీ కంఫర్ట్ ఉందని 20 లాగిపోయా, నా జీతం పర్లేదు సార్ అంటే అది ఎవరు తప్పు? ఎంప్లాయ్ తప్పు. సో జాబ్ నువ్వు ఎలా చేస్తున్నావు, నీకేం ఎక్స్పెక్టేషన్ ఉంది, గ్రో అవుతున్నావు అని నువ్వు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఉంటే ఇండస్ట్రీ మారమని చెప్పాం, మారాలి కదా. మారితే మరి ఇక్కడ లేవు సార్, మా ఇండస్ట్రీలో ఇక్కడ ఆపర్చునిటీస్ ఉండవు, ఐ షుడ్ మూవ్ టు పూణే అంటారు సార్, బెంగళూరు నాకు అవ్వదు సార్ అంటే ఇంకా ఏదో అవ్వదు మరి.
కదా, కంపెనీలు మారాలా, ఇండస్ట్రీస్ మారాలా, లొకేషన్స్ మారాలి, అవసరమైతే కంట్రీ మారిపోవాలి అంతే. ఆపర్చునిటీ వస్తే ఆపర్చునిటీ మన దగ్గర రాదు, ఎదుర్కొని పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఎవడు మనకు లెటర్ రాసిన ఇంటర్వ్యూకి రా, నేను ఇస్తాక నువ్వు యుఐ రా, నువ్వు యూరోప్ రా అని చెప్తాడు. అవునా, నేను కెనడాలో ఓపెనింగ్ ఉంది నువ్వు రా అంటాడా. పాసిబిలిటీ ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి అంతే. అంతే, నువ్వు ఎదుర్కొని క్రియేట్ చేసుకోవాలి ఎక్కడ ఉంది ఆపర్చునిటీ అని చెప్పేసి. అలా నువ్వు కెరియర్ ఫోకస్డ్గా చేసుకొని దానికి ఇప్పుడు అంటే నువ్వు ఎంప్లాయ్ లాగే ఫీల్ అయితే గ్రో కావు, ఓనర్లా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నీ టీమ్ లీడర్ నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నువ్వు టీమ్ లీడర్గా ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు నీ టీం మెంబర్ నుంచి, అది నువ్వు ఫుల్ఫిల్ చేస్తే నేను ఎలివేట్ చేస్తారుగా. నువ్వు యాజ్ మన ఎక్స్పెక్టేషన్ చూస్తున్నావు యాజ్ ఎంప్లాయ్గా. నేను ఇప్పుడు ఎంప్లాయ్ ఎట్లా చూస్తారు సార్, క్యాలెండర్లో ఎప్పుడు 3 days వరుసగా హాలిడేస్ ఉన్నాయని చూసుకుంటాం అంతే, స్కూల్ పిల్లలు చూసినట్టుగా. మేబీ టీచర్స్ కూడా అలాగే చూడొచ్చు. కానీ స్కూల్ ఓనర్ ఎట్లా చూస్తాడు, అరే అనవసరంగా 3 days ఇది అన్నసరి వీకెండ్లో కలిసి వచ్చింది, సిలబస్ కవర్ అయిపోతే పిల్లలకి సరిగా స్కోర్ రాకపోతే నా స్కూల్ రెప్యుటేషన్ పోద్ది, ర్యాంక్స్ రావాలి, ఇది బ్యాక్ టు బ్యాక్ అవాయిడ్ చేయకుండా వచ్చింది, అన్నసరి ఈరోజు స్ట్రైక్ అన్నారు అని స్కూల్ ఓనర్ ఫీల్ అవుతాడు. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, రిలాక్స్ అవుతారు. కానీ నువ్వు ఆ టైంలో నువ్వు ఓనర్ లాగా థింక్ చేస్తే నువ్వు చేసే విధానం మారిపోదు. సేమ్ సిచ్యువేషన్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు వాడిని ఎలా చూస్తే నువ్వు అలా చూడాలి. నీ టీమ్ లీడర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తా అది నువ్వు టీమ్ లీడర్ ప్లేస్లో ఉండి ఆలోచించుకుంటే నీకు ఏం చేస్తే పెరుగుతో తెలుస్తుంది. ఎగ్జాక్ట్. కానీ ఎంతవరకు మనం టీం మెంబర్స్తోనే కంపేర్ చేసుకుంటాంగా. అంతే, వాడు ఎర్లీకి వెళ్ళిపోతే నేను ఎందుకు పోను, వాడు లీవ్ పెడితే నేను ఎందుకు లీవ్ పెట్టను, అవే ఉంటాయి, నేను ఎందుకు ఎక్కువ పని చేయాలి, అందరు చేయని పని అంటే నువ్వు చేస్తే ఈరోజు చేస్తున్నావు నేను రికగ్నైజ్ చేస్తా, చేయకపోతే వెళ్ళిపో, నువ్వు నేర్చుకున్నావు కదా. ప్రొడక్టివిటీని బట్టి కదా సార్, ప్రొడక్టివిటీని బట్టి నువ్వు చేసే వాల్యుయేషన్ బట్టి ఉంచుకుంటారు. ఇప్పుడు చాలామంది బిగ్ కంపెనీస్ వాళ్ళ సక్సెస్ ఎలా అయ్యారంటే దే ఆల్వేస్ రిక్రూటెడ్ బెటర్ పీపుల్, బెటర్ నాలెడ్జ్ రిక్రూట్ చేసుకున్నారు. నారాయణమూర్తి గారు అది చెప్తారు. ఎనీ ఫౌండర్స్ ఎలా కంపెనీలు ఎంత తెస్తారు, ఒక్క ఇండివిజువల్ చేయలేడు కదా. తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని పార్ట్నర్షిప్ కూడా ఇస్తారు, బ్యాండ్ పార్ట్నర్షిప్ ఇస్తారుగా. ఇప్పుడు షేర్స్ ఇస్తున్నారు, ఈసాప్స్, ఆర్ఎస్యూస్, కొన్ని స్టార్టప్స్ అన్లిస్టెడ్లోనే కొన్ని అలొకేషన్ చేస్తాయి కదా. ఇది అట్లా చాలామంది లైఫ్ టర్న్ అయిపోయింది. కానీ అటువంటి ఎన్నిట్లో ఉంటుందంటే ఆ ఉన్న దగ్గర నువ్వు పోవాలి. నన్ను క్వశ్చన్ అయితే మనమే చెప్తాం, వాటిలో ఎన్ని కంపెనీలు ఉంటాయో చెప్పండి అంటే ఆ ఉన్న కంపెనీ నువ్వు పోవాలిగా. ఖచ్చితంగా పెడతారు కామెంట్, పెడతారు ఖచ్చితంగా. ఇప్పుడు బీకామ్ చదివి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో చేసిన వాళ్ళు కూడా మనం చూసాం. మరి ఎవరన్నా బీకామ్ వాడు గౌడిస్తాడు జాబ్ అంటే మరి అయినా ఏమనాలి నేను. ఇప్పుడు సత్యనాథల్లో సుందర్ పిచ్చర్ వాళ్ళు కూడా ఎంప్లాయీస్ చేయను, వాళ్ళకంటే ముందున్న వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఎందుకు అయ్యారు సీఓలు. ఈ యాటిట్యూడ్తో మీరు జాబ్ చేస్తే అవుతారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ లెవెల్ ఈ వచ్చిన మనీని ఓకే, మనీ ఎర్నింగ్ ఈజ్ ఓకే, మళ్ళీ ఆ మనీ మేనేజ్మెంట్ కూడా తెలుసుకోవాలిగా. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలి. సరే అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేయకపోయినా వృధా చేయకుండా ఉంటే చాలు కదా. ఇప్పుడు మీకు మనీ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఆర్డీలో, ఎఫ్డీలో, పోస్ట్ ఆఫీస్లో పడేసినా అయిపోద్ది, వెల్త్ బిల్డ్ అయిపోద్ది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఇన్కమ్ పెంచుకోవడానికి జాబులు చేయండి, సర్వైవల్ కోసం చేయొద్దు, క్యాలెండర్ తిరగాలని చేయొద్దు, కంపెనీ గ్రో కావాలని చేయాలి. ఆ యాటిట్యూడ్తో చేస్తే ఎక్కడున్నా పెరుగుతారు. చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు, సార్ నేను ఈ పొజిషన్లో జాయిన్ అయ్యాను సార్, ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు, ఇప్పుడు నేను డైరెక్టర్ సార్ అంటారు. చాలా మంది ఉన్నారు మన దగ్గర ఫార్మాలు అయితే ఎంతమంది ఉన్నారో డైరెక్ట్ లెవెల్లో. వీళ్ళంతా అప్పుడు జాయిన్ అయింది ఎక్కడ, ఈరోజు అందరూ మాకు అంతే సార్ 6 lakhs వస్తుంది, అంతే సార్ 5 lakhs 4 lakhs, నేను R&Dలో చేస్తా, ఇక్కడ చేస్తాను. ఇదంతా ఎట్లా గ్రో అయ్యారు ఎంప్లాయీస్ కన్నాగా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, బిజినెస్ గొప్పదే కాదంట్లా, బిజినెస్ చేయడం గ్రేటే, చేయాలి. బిజినెస్ లాస్ అయిందని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, జాబ్ పోయిందని సూసైడ్ చేసుకుని ఉంటాడా? బిజినెస్ లాస్ అయితే మొత్తం లాస్ ఇంకా మళ్ళీ లేవటం ఉండదు. జాబ్దే ఉంది. ఇప్పుడు జాబ్ మారాలనుకుంటే 3 ఆఫర్లు వస్తాయి కాస్త మార్కెట్ బాగున్నప్పుడు, నువ్వు పిక్ చేసుకుంటావు ఏది కావాలో. జాబ్ పోతే నీకు 2-3 months గ్యాప్, కానీ బిజినెస్ ఫెయిల్ అయితే మొత్తం కంప్లీట్ ఒక జనరేషన్ వెనక్కి అంతే కదా. బిజినెస్ ఎక్కడ తక్కువ చేయట్లేదు, అందరికీ అవకాశం ఉండదు కదా. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీసు, ఫినాన్షియల్ స్ట్రెంత్, అండ్ నువ్వు జాబ్లోనే సరిగ్గా చేయనప్పుడు బిజినెస్ ఎలా చేస్తావు? ఆబ్వియస్ కదా, అంతే కదా. ఇక్కడ డిసిప్లిన్ ఇది లేనప్పుడు అక్కడ నువ్వు చాలా మంది పని చేయించాలి కదా. కానీ ఇనిషియల్గా కొన్ని ఇయర్స్ జాబ్ చేస్తేనే బిజినెస్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అంటే ప్లస్లు మైనస్లు అని తెలుస్తాయి. ఇవి గెట్ టు నో కదా, ఎంప్లాయ్ ఎట్లా థింక్ చేస్తాడు, ఏమి ఇస్తే హ్యాపీ ఉంటాడు, వర్క్ అసైన్ చేస్తే ఎట్లా ఏం చేస్తారు, ఎట్లా టైం కిల్ చేస్తారు, అసలు ఏది మోటివేట్ చేస్తుంది. నువ్వు పని చేసావు, నీ కొలీగ్స్ రేపు నువ్వు బాస్ అయినప్పుడు, నువ్వు ఓనర్ అయినప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ తెలుస్తుంది, నీకు తెలుస్తుంది. కాబట్టి ఇనిషియల్ పీరియడ్లో మీరు జాబ్ చేసి తర్వాత బిజినెస్ చేస్తే కూడా బాగుంటుంది. లేకపోతే జాబ్ అయినా గ్రో అవుతూ చేస్తే ఎందుకు అది అవుతుంది. చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, ఇప్పుడు బిగ్ ఎస్ఐపీలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ 10 crores 20 crores నెట్వర్క్ చెప్పిన వాళ్ళందరూ జాబ్ చేసిన వాళ్ళే. బిజినెస్లో ఉంటారు, 100 కోట్లు ఉండొచ్చు, కానీ ఎంతమంది ఇక్కడే కదా. సో ఇక్కడ బిజినెస్ 9 to 5లో ఫ్రీడమ్ రాదు అనే ఆలోచనే తప్పు. 9 to 5లో వెల్త్ బిల్డ్ అంటే ఏం చేయాలి?
పాసిబుల్ కానీ ఎలా అనేది ఇంపార్టెంట్. అది అదంతా మంచిదిలో ఉంది. మళ్ళీ కేసు టు కేసు సినారీ మారిపోతుంది ఇక్కడ కంప్లీట్గా ఇప్పుడు 6,000 శాలరీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీసే జాబ్లోనే. అంటే జాబ్లో కూడా ఒక డీసెంట్ శాలరీ వచ్చినప్పుడు వెన్ యువర్ కంఫర్ట్ కమాండ్ యు ఆర్ రెస్పెక్టెడ్ మోర్ ఇన్ ద ఆర్గనైజేషన్. మీరు చెప్తే ఫైనల్, మేనేజ్మెంట్ కూడా చెప్తుంది, ఆయన చెప్తే ఇంక అంతే అంటది అన్నప్పుడు మీకు కూడా ఇంక వేరే థాట్ రాదు. అట్ సేమ్ టైం దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆబ్వియస్గా వెన్ యువర్ క్రిటికల్ రిసోర్స్ ఎవడు వదులుకుంటాడు? ఎవడు వదులుకుంటావు క్రిటికల్ రిసోర్స్ని కదా? ఒక సరైన పనామ ఉండి మీకు సర్వెంట్ ప్రాపర్గా అన్ని పనులు చేసి పెట్టే ఆవిడ అంతా బాగుంది, అమ్మ మాకు ఇక్కడ నుంచి ఈ పిల్లోడికి స్కూల్ దూరం అయిపోయిందమ్మా, సో ఇక్కడ ఫీజు ఎక్కువైపోయింది కాబట్టి నేను అక్కడ తీసుకెళ్ళిపోతున్నా ఆ స్కూల్కి, ఇంకా నేను రాలేని వేరే వాళ్ళని చూసుకోండి, మేము అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాం అంటే వాళ్ళు సరైన పని వాళ్ళు హానెస్ట్గా చేస్తున్నారు, మీకు 3 పూట్ల మీ పిల్లల్ని బాగా చూసుకుంటారు, నీట్గా చేసి పెడతారు, హైజీన్గా ఉంటారు అనిపిస్తే ఎంత డిఫరెన్స్ ఉంది. అదేదో నేనే బిల్డ్ చేస్తా ఉండిపో అంటారు. ఎందుకు? అది బిల్డ్ చేసుకుని రెప్యుటేషన్ అంతే. సింపుల్. యాజ్ అన్ ఎంప్లాయీ కూడా సేమ్, వదులుకోరు. కానీ మనం వన్ సైడ్ని మాట్లాడి ఇన్ని వర్క్ అవర్స్ చేయమన్నారు, ఇంత స్ట్రెస్ లెవెల్, ఇంతమంది కమిటింగ్ సూసైడ్ అవి మాట్లాడతాం. దట్స్ వేర్ ది ప్రాబ్లమ్ ఈజ్. 9-5 జాబ్లో హ్యాపీగా ప్లాన్ చేసుకొని కెరీర్ గ్రోత్ ఉండడానికి చేసుకోండి, టైమ్లీ మూవ్ తీసుకోండి. గ్రోత్ లేకపోతే ఉంటే తీసుకోవద్దు. నేను 20 yearsగా చేస్తున్నాను సార్, ఇక్కడ ఇంకా నాకు 90,000 జీతం సార్ అంటే నేను ఎవరు చేయమన్నా 20 years ఎక్కడ? అంటే నీకు స్కిల్ డెవలప్ అవ్వాలా? ఇప్పుడు ఎవరు తీసుకోరు సార్, ఇప్పుడు మేము మ్యాచ్గా ఇండస్ట్రీ కంటే నువ్వు ఎప్పుడు ఇండస్ట్రీకి మ్యాచ్గా వెళ్ళా, కంఫర్ట్ జోన్ ఉంటుంది. వాళ్ళలా ఉంచారు, వాళ్ళు కూడా ఓకే ఈ ప్రైస్లో ఉందని ఈ మోడడానికి అన్నీ చేశారు. మనమేమో 20 years ఉంది సార్, మా దాంట్లో గ్రోత్ ఉండదు సార్ అంటాం. మీ దాంట్లో స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, గ్రోత్ ఎక్కడ నుంచి చేస్తారు కదా? మళ్ళీ విత్ ఇన్ సేమ్ కంపెనీలో నేను 20 years ఉండి ఈ సార్లో ఉంటాడు, ఈ 10 years బ్యాక్ జాయిన్ అయినా అప్పుడు ఇన్ సార్లతో జాయిన్ ఆయన వెళ్ళిపోతారు నెక్స్ట్ 3 levelsకి కదా. అది ఇంకా అంతే సార్, ఇదంతా కేస్ టు కేసు. ఇది అసలు ఇది 20 minutes 10 minutes మాట్లాడే టాపికే కాదు సార్. ఇది కేస్, ఇది క్వాలిఫికేషన్, ఇది స్కిల్, ఇది ఇండస్ట్రీ, అప్పుడు తెలుస్తుంది. అదే కేస్ టు కేస్ మారిపోతుంది. కేస్ టు కేస్ మారిపోతుంది. కానీ మీరు మోర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. చేంజింగ్ ఇండస్ట్రీ, చేంజింగ్ ది రోల్, టేకింగ్ అప్ మోర్ రెస్పాన్సిబిలిటీ, నీడెడ్ యూ షుడ్ రీలొకేట్ అవుతుంది. ఇంక చేయాల్సిందే. ఎంగేజ్లో కాస్త వాళ్ళు ఇస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎనీ ప్లాంట్ చాలా చూసాం మేము. ప్రాజెక్ట్స్ అయినప్పుడు ఎక్కడుంటే అక్కడ రిమోట్ ప్లాంట్స్కి వెళ్ళిపోయి చేసుకున్న వాళ్ళు బాగా గ్రో అయ్యారు. ఇప్పుడు కొన్ని పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో చాలా చిన్న లెవెల్లో జాయిన్ అయ్యి ఇప్పుడు పరిచయం అవుతారు అక్కడక్కడ. ఇప్పటికే 4 పాస్పోర్ట్లు ఫిల్ అయిపోయినాయి సార్. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ చేస్తే వెళ్ళిపోతున్నారు. దే గోయింగ్ ఎక్కడికైనా వెళ్ళిపోతే చేస్తున్నారు. ఐటీఐ చేసి శాలరీ విపరీతమైన శాలరీలు, ఎవరు నమ్మలేని శాలరీలు. ఎంటెక్ ఐఐటి ఎంటెక్ కొడుకుంటుంది ఆ శాలరీ. ఎందుకంటే నేను day 1 నుంచి రెస్పాన్సిబుల్ 20 yearsకి అదే కంపెనీలో చేస్తున్నాడు. ఎక్కడ ప్రాజెక్ట్ ఇచ్చిన మోడల్ సెట్ చేసి వస్తాడు అక్కడ. స్కిల్ సెట్ అంతే. అది నార్త్ ఎక్కడ రిమోట్, వేరే కంట్రీ, ఏ కంట్రీ అయినా ఎంత రిమోట్ కన్నా వెళ్ళిపోతాడు. ఇక మేనేజ్మెంట్ ఇంకా నోటీస్ చేస్తుంది కదా బియాండ్ పాయింట్. ఎవరు వదులుకుంటారు సార్ మంచి ఎంప్లాయీని? ఎవరు వదులుకోరు. ఇక మిగ్గర కార్పొరేట్స్ అంటే వేరేది ఏదో పాలిటిక్స్ ఏదో అంటారు కానీ అది. సో 95 జాబ్లో అబ్సల్యూట్లీ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇన్ ఫేజ్ విత్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆ ఇండస్ట్రీ గ్రోత్, కంపెనీ గ్రోత్కి ప్యారలల్గా మీ గ్రోత్ అవ్వాలి. అవ్వకపోతే మీరు చేంజ్ చేయాలి, మీరు జాబ్ చేంజ్ చేయాలి, లొకేషన్ చేంజ్ చేయాలి. అదొక్కటి మీరు చూసుకుంటే అందరం గ్రో అయితే అందరం చేయగలుగుతాం. అంతేగాని ఇప్పుడు 95 జాబ్లు అవదని అందరం జాబులు మానేస్తే ఏం వ్యాపారాలు చేస్తాం? మరి జాబ్ చేసేవాడు అంతే. సో పాసిబుల్ సార్, 95లో అవుతుంది. కాస్త డిసిప్లిన్గా ఉండాలి, కెరీర్ గ్రోత్ ఫోకస్డ్గా ఉండాలి, ఇన్వెస్ట్ చేయాలి, రైట్ ప్లానింగ్, జాబ్లో కూడా ఫోకస్డ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ టైం తీసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే అవుతుంది సార్.